తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, శివుణ్ణి ఆరాధించే సరైన మార్గం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శివుడికి అభిషేకం చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులే చేసుకుంటారు కూడా. కానీ కొంతమంది చేసుకోకూడదు, శివుని తాకూడదు, అభిషేకం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అందులో నిజం ఎంత అంటారు? రుద్రాభిషేకం చేసేటప్పుడు ముందు చెప్పేటటువంటిది ఒకటి ఉంది, నా రుద్రో రుద్రమర్చయేతని. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు అని. అంటే మగవాళ్ళు కూడా చేయొచ్చు. తనలో ఆ రుద్ర శక్తిని ఆపాదించుకోకపోతే మగవాళ్ళు కూడా చేయలేరుగా. అర్థమైంది కదా. సో రుద్రశక్తిని ఎవరైతే పొందగలుగుతారంటే తనని తాను శివుడుగా ఎవరైతే భావించుకోగలుగుతారో వాళ్ళందరూ శివుడికి అభిషేకం చేయొచ్చమ్మా, శివుడిని అర్చించవచ్చు. పూజ చేయడానికి అనర్హత ఏమిటమ్మా? ఈ భేదాలన్నీ శరీరానికే కానీ ఆత్మకి లేవు కదా. అందువల్ల ఈ భేదాలు మొట్టమొదట ప్రాథమిక స్థాయిలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఓ నియమం, ఇవి తెలియడం కోసం కొన్ని నియమాలు పెడతారు. ఎందుకంటే లేకపోతే ముందుకెళ్ళడం కష్టం కదా. అందువల్ల కానీ చిట్ట చివరికి ఉండేది ఏమిటంటే అసలు ఆ వివక్షే లేదు దైవాన్ని ఆరాధించటానికి. ఎవరైనా శివుణ్ణి ఆరాధించవచ్చమ్మా, ఎవరైనా శివుణ్ణి పూజించవచ్చు, ఎవరైనా శివుడికి అభిషేకం చెయ్యవచ్చు. అందులో అనుమానం ఏం లేదు. శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఏమిటంటే అభిషేకం. ఆయన చారెడు నీళ్లు పోస్తే ఉబ్బిపోతాడు, నానిపోతాడు కదా, నాని ఉబ్బుతాడు, ఉబ్బిపోతాడు అంతే. ఆయన్ని భక్తిగా తలుచుకుంటే చాలు, చాలా తొందరగా అనుగ్రహించేటటువంటి తత్వం శివుడికి ఉంది. కనుక ఆయన్ని మనకి వీలైతే అభిషేకం చేద్దాం. అన్ని సందర్భాల్లోనూ వీలు కాదు, ప్రయాణాల్లో ఉంటాం, మరి ఎక్కడో ఉంటాం, లేదు ఇంట్లో శివలింగం పెట్టుకోలేదు ఎందుకన్నా మంచిదని. నిజమే కూడా, నేను ఉన్నమాట చెప్తున్నా. మనం నిత్యం దానికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం, రుద్రాభిషేకం చేయడం అవి లేకపోయినా చారెడు నీళ్లు పోసి ఓ పటిక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేటటువంటి ఓర్పు, తీరిక, ఓపిక లేనప్పుడు ఇంట్లో పెట్టుకోవడం దేనికి? పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒక ఉద్ధరణి నీళ్లు పోయండి, దొరికితే మారేడు దళం వేయండి, లేదు ఏదో ఒక పువ్వు పెడితే పెట్టండి, పెట్టి ఓ పటిక బెల్లం నైవేద్యం పెట్టండి చాలు. లింగం ఇంట్లో ఉంటే కూడా దానికి చాలా నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించాలి, లేదంటే చాలా దురదృష్టం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమా అమ్మా? ఉంటే పాటించాలి కదా. శక్తి ఉంటే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు శక్తి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా అక్కర్లేదా? అవునమ్మా. మరి శివలింగం ఉందంటే బోల్డు శక్తి ఉన్నట్టు. ఆ శక్తి దుర్వినియోగం అవ్వకుండా, అది చెడు వైపుకి ప్రసరించకుండా ఉండాలంటే దాన్ని మనం జాగ్రత్త పడాలి. ఉదాహరణకి ఇంట్లో నిప్పులు ఉన్నాయి, అగ్ని ఉంది, అంటే నిప్పు కణికలు అనుకుందాం, బొగ్గులు, కాలుతున్న బొగ్గులు. దాంట్లో నువ్వు ఇది వేస్తావా, సాంబ్రాణి వేస్తావా, మిరపకాయలు వేస్తావా? సాంబ్రాణి వేస్తాం. అంటే శుచిగా ఉంటే సాంబ్రాణి వేసినట్టు శక్తి అన్ని వైపులకు వ్యాపిస్తుంది, లేదంటే మిరపకాయలు వేసినట్టు బొట్టు వస్తుంది. అగ్ని అగ్ని, శివలింగం శివలింగమే. అది ఉన్నప్పుడు నువ్వు దాంట్లో మిరపకాయలు వేస్తావా, ఆగరు వేస్తావా, సాంబ్రాణి వేస్తావా, ఇంకేదన్నా వేస్తావా అన్నది నీ మీద ఆధారపడి ఉంది. అందుకని కొన్ని నియమాలు పాటిస్తేనే ఆ శక్తి సరైన మార్గంలో ప్రసరిస్తుంది. అది ప్రసరించటం ఆగదు, శక్తే, కానీ అది ఇటు అటు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు. బూడిదలో పోసిన పన్నీర్ అంటామే, అట్లా మనం పన్నీరు పోసిన బూడిదలో పోయకూడదు కదా. అంచేత పన్నీర్ లాంటి శివుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా బూడిదగా పెట్టుకుంటామా? మరి శివానుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలంటారు? శివుడిని హాయిగా ప్రార్థించండి అమ్మా, ఆయన చాలా త్వరగా తృప్తి చెందుతాడు. కాకపోతే ఒకటేమిటంటే మనం శివపురాణాదికాల్లో మనకు కనపడేటటువంటి కొన్ని కథల వల్ల శివుణ్ణి పూజించటానికి స్నానం చేయక్కర్లేదు, ఇట్లాంటివన్నీ అనుమానాలు వస్తాయి. అంత భక్తి ఉంటే చేయాలి, లేకపోతే కాదు. మామూలుగా అయితే మనలాంటి వాళ్ళం, మనం మామూలు యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్, మనం వీఆర్ నాట్ దట్ ఎలివేటెడ్ ఆర్ వీఆర్ నాట్ దట్ లో ఆల్సో. ఈ ప్రశ్న అడుగుతున్నామంటేనే అంత పనికిరాని వాళ్ళం కాదు.
కనుక అటువంటప్పుడు సామాన్యమైనటువంటి సర్వసామాన్యమైనటువంటి గృహస్థులం గనక చక్కగా శివుణ్ణి రోజు ఇంట్లో ఆయనకి స్తోత్రాలు చదువుకోండి. బోలెడు స్తోత్రాలు ఉన్నాయి. ఒక ఉద్ధరణి నీళ్లు వేసి దాని మీద వీలు అయితే విభూది వెయ్యండి. అయ్యాక శివలింగానికి కూడా ఏమిటో కొంతమంది చేతస్థం పెట్టకూడదు అంటారు, కానీ హాయిగా గంధం కుంకం పెట్టవచ్చు. పెట్టి స్తోత్రాలు చదవండి, అంతే. ఇంతకన్నా ఇంకేం అక్కర్లా. శివుడు త్వరగా అనుగ్రహిస్తాడమ్మా. పైగా శివుణ్ణి ఒక్కడిని కాకుండా అమ్మవారితో కలిపి పూజించాలి. ఎవరినైనా అంతే. మనది కుటుంబ సంస్కృతి, ఒక్కొక్కళ్ళని పూజించే పద్ధతి లేదు. కనుక శివుణ్ణి పూజించేటప్పుడు అమ్మవారు సాంబశివుడు ఇలాంటి పదాలతో, సోముడు అంటే కూడా అమ్మవారితో సా ఉమ్మతో కూడుకున్నవాడు, సాంబుడు అంటే సా అంబతో కూడుకున్నటువంటి వాడు. అలా అని మనం పూజిస్తాం. అందువల్ల ఆ శక్తి ఈయన రెండూ కలిసి మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఆయనకి విభూతి ఇవ్వాలి, దొరికితే మారేడు దళాలు, అంతే. పెద్ద ఏమీ ఆర్భాటమైన పూజలు అక్కర్లేదు ఆయనకి. చాలా తేలిగ్గా సంతృప్తి పడేటటువంటి వాడు. అంటే ఒక్కొక్క అంటే పూలతో పూజ చేస్తే ఒక రకమైన ఫలితాలు వస్తాయి. అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ఫలానికి సంబంధించిన రసంతో చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అవన్నీ మనం కల్పన చేసుకున్నవి. అంటే వాటి వల్ల వాతావరణంలో వచ్చే ఫలితాలని బట్టి మనం అనుకుంటాము. ఏదో ఆఖరికి స్వర్ణజలంతో కూడా అంటారు. స్వర్ణజలం అంటే నేను చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యా, వీళ్ళు బంగారం అలా కరిగించి పోస్తారా అని. బంగారం వేసిన నీళ్లతో పూజిస్తారు. అలాగే విభూతి, అలాగే గంధం, అలాగే పళ్ళ రసాలు, కస్తూరి, కర్పూరం, ఇలా వీటన్నిటితో కూడా అన్ని పళ్ళ రసాలు అంటే అన్ని పళ్ళ రసాలు, అన్నీ కాకపోయినా కనీసం రెండు రసాలు ప్రధానంగా వాడతారు. ఒకటి కొబ్బరి నీళ్లు, రెండోది చెరుకు పానకం, అంటే చెరుకుని తీసినటువంటి చెరుకు రసం. ఇవి దానికన్నా ప్రధానంగా ఆయనకు ముఖ్యమైనది నీళ్లు. నీళ్లతో పాటుగా ఆ తర్వాత ప్రాధాన్యం వహించేవి పంచగవ్యాలు. అంటే మనం పంచామృతాలని చెప్పి వాడుతున్నాం. పంచగవ్యాలను కూడా అనడానికి లేదు. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, కండ చక్కెర. చక్కెర అంటే మనం పంచదార అనుకుంటాం, కాదు. పంచదార వాడడం. కండ చక్కెర అంటే పటికి బెల్లం, మిశ్రీ అంటాం. ఈ పంచదార అసలు దేవుడికి వాడకూడదు. రసాయనాలతో పాటు అది ప్రాసెస్ చేయడానికి వాడే వస్తువులు దేవుడి దగ్గర పెట్టడానికి పనికిరావు. చేత కండ చక్కెరే వాడాలి. ఇవి ప్రధానం. మిగిలినటువంటివన్నీ మనకి ఏదో ఏ ఫలితాలు కావాలంటే ఏవేవో చెప్తూ ఉంటారు. మరి ఒక్కొక్క ఆగమ శాస్త్రంలో ఒక్కొక్కటి ఉంటుంది. అవి ప్రత్యేకం కావాలన్న వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళు హాయిగా ఉంటే ఆవు పాలతో అభిషేకం చేద్దాం. ముందు రోజు పాలు తోడిపెట్టి ఆవు పెరుగు చేద్దాం. ఓపిక ఉంటే రోజు కాస్త తీసి ఆవు వెన్న తయారు చేసుకుందాం. వీటితో చేస్తే చాలమ్మా. శివుడికి అభిషేకం చేయడానికి, పూజ చేయడానికి ఆడ మగ అన్న తేడా లేదు, ఏమీ లేదమ్మా అన్న విషయాలు తెలియజేసినందుకు. అమ్మ, ఏ దేవుడికి పూజ చేయడానికి ఆడ మగ తేడా లేదు. అంటే ఆలయాల్లో తేడా ఉంటుంది. ఆలయాల్లో ఆగమశాస్త్రాన్ని అనుసరించి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఆడ మగ తేడానే కాదమ్మా, గర్భగుడిలోకి వెళ్ళే అధికారం అర్చకుల్లో కూడా కొద్దిమందికే ఉంటుంది. అందరూ వెళ్ళరు. మీరు గమనించండి. కొంతమంది మన ఊరికే శటకోపం పెట్టడానికి, తీర్థం ఇవ్వడానికి, ప్రసాదం ఇవ్వడానికి ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళరు. లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా విగ్రహాన్ని ముట్టుకునే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా అక్కడ ఆడామగా అన్న మాత్రమే కాదు, దానికోసం ప్రత్యేకమైన శిక్షణ పొందినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దానికి తగిన నియమాలు పాటిస్తారు. వారు ఎన్ని రకాల నియమాలు పాటిస్తారో చూస్తే బాబాయ్ నేను ఈ పని చేయనంటాం. మనం అన్ని నియమాలు పాటించాలి. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.